రాజధాని భూ సమీకరణ సేకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో 12,000 కుటుంబాలుంటే 1,200 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారు. సిఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు విస్తరణ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సహకరిస్తున్నాం కాబట్టి ఇచ్చామండి. అంత రేటుదైనా సరే వాళ్ళు ఇచ్చే ప్లాట్ విలువ 7 కోట్లు ఏమో చేసిద్ది. మాది ఉండ ఎకరం వచ్చి 30 కోట్లు చేస్తుంది. మేము దీన్ని పూలింగ్కి రాలేము. విల్లాలో అపార్ట్మెంట్లకో మేము ఇచ్చుకుందామని మా ఆలోచన అండి. మా భూమి మేమే అభివృద్ధి చేసుకుంటాం, కానీ మేము వీళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చే ఉద్దేశం లేదండి. మా గ్రామాన్ని పూలింగ్ నుంచి మినహాయించండి, భూ సమీకరణ నుంచి మినహాయించండి అని విన్నవించుకోవడానికి వచ్చామండి. ల్యాండ్ పూలింగ్ వద్దు. మీరు ఎందుకండి మా గ్రామాలను కలుపుతారు? మాది వరద ప్రాంత గ్రామాలు. 1950 10 సార్లు మునిగిపోయింది. ఒకే సంవత్సరం 10 సార్లు వరదలు మునిగిపోయింది. అటువంటిది 76, 74లో 5 రోజులు వరద గ్రామాల్లో ఉండవు. అటువంటి గ్రామాలను వదిలేసేయండి. మీరు మెరక ప్రాంతం తీసుకుని పల్ల ప్రాంతం వదిలేయండి. సీడాక్స్ రోడ్డు వరకు ఎంత గవర్నమెంట్ కావాలంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కొండవీటి వాక్కి కావాల్సిన వరకు సహకరిస్తాం. కొంతమంది మా రైతులు ఏమన్నారు, చిన్న రైతులు కొంచెం ల్యాండ్ ఉంది, మీరు నా ల్యాండ్ పోతే నీ ల్యాండ్ రోడ్డు అమ్మట వస్తావో, మా పరిస్థితి ఏదన్నారు. మా రైతులకి ఏదో మేము నచ్చ చెప్పుకొని సరి చేసుకొని మా తిప్పలేదో మేము పడి కొండవీటి వాక్కి చీడా రోడ్డుకి మట్టికి సహకరిస్తాం. మిగతా భూమి గతంలో పొలం ఇచ్చాం సార్. మా ఇచ్చిన పొలం ఫ్లాట్ కోసం ఎందుకండి అలాగే వీడియో వాళ్ళ రైతులు పొలం మీటర్ సహకరిస్తాం. ఆ 2 తీసిన తర్వాత మా ఊర్లో ఏ ప్రాజెక్ట్ లేదండి. ఏ ప్రాజెక్ట్ అని కట్టమంటే మేము పొలం ఇస్తాం. ఏదైనా మీ తప్పు, గవర్నమెంట్ తప్పు. సీడ్ యాక్సెస్ లింకు తర్వాత గతంలో మేము ఏ పొలం ఇచ్చాం సార్. మా ఇచ్చిన పొలం ఫ్లాట్ కోసం ఎందుకండి అలాగే వీడియో మేము పర్సనల్ ఇస్తాం సార్. వాళ్ళ రైతులు రాజధాని భూ సమీకరణ సేకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్నిచ్చారు. గ్రామంలో 12,000 కుటుంబాలుంటే 1,200 ఎకరాల భూమి మాత్రమే ఉందని అన్నారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారు. సిఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు విస్తరణ కోసమైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు రైతులు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు రైతులు. అలాగే